చంద్రబాబు గానీ, జనసేన పవన్ కళ్యాణ్ గానీ వస్తే చాలా బాగుండిద్ది అనుకుంటున్నా. ఎందుకని బ్రదర్? ఎందుకంటే అందరికీ తెలిసిందే అది. ఇప్పుడు గత 5 ఏళ్ళగా కంపెనీలు కానీ, ఆ రోడ్లు కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఏ పరంగా కానీ మనకి న్యాయం జరగలేదు. అది వాస్తవం. అది ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్నోళ్ళు కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారంటే అక్కడేం లేదనేగా ఇక్కడికి వస్తుంది ఉపాధి సౌకర్యం. ఇప్పుడు మరి మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వైనాట్ 175 అంటున్నారు. ఇప్పుడు సిద్ధం సభలో కూడా చూసుకుంటే చాలా పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు కదా. అయితే మటుకి జగన్ ఒకవేళ గెలిచినా కానీ ఇంకా నెక్స్ట్ బీహార్ లాగా అమ్మేసుకోవడమే అనుకుంటున్నాను నేను. ఎందుకని? ఆయన గతేళ్ళగా ఏం చేయలేదు కదా. ఓకే, అయితే అంటే ఏం జరగలేదు, ఎందుకని నువ్వు అంతగా మాట్లాడాల్సి వచ్చింది బ్రదర్? అంటే ఎందుకు ఏం నచ్చలేదు నీకు జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్? నేను జగన్మోహన్ రెడ్డి గారు నచ్చలేదు, ఇతను ఇట్లా అట్లా అన్నట్లా. ఓకే, రూలింగ్ ఏది చేసినా కానీ ఎవరు వచ్చినా కానీ చేయాలి కదా. రేపు పవన్ కళ్యాణ్ వచ్చి ఇంతలా నమ్మకం పెట్టుకొని రేపు ఏం చేయలేకపోయినా కానీ జనాలు అదే అంటారు, ఏం చేయలేదు ప్రభుత్వం మారాలి. ఎవరైనా వచ్చి ఏదైనా చేసి అభివృద్ధి చేస్తే మంచిగా ఉండిద్ది, అతను అందరూ అభిమానిస్తారు. ఏం చేయలేదనే కదా. ఓకే, నెక్స్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అంటే పొత్తు కదా. పవన్ కళ్యాణ్ కూడా నేను మంచి సపోర్ట్ ఇస్తా, ఒక ఫ్యాన్గానే కాదు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుండిద్ది. మరి పిఠాపురం నుంచి ఈసారి ఓడిపోతారనే భయంతో సెలబ్రిటీలని తీసుకొచ్చి ప్రచారంలో దింపుతున్నారు అంటున్నారు కదా. చిన్న చిన్న సెలబ్రిటీస్ లేదు, సెలబ్రిటీలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల చాలామంది ఉన్నారు, సెలబ్రిటీలు కాదు. ఇప్పుడు దొంగతనం చేసేవాళ్ళు, చెల్లరుగాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. సెలబ్రిటీలు అంటే ఏంది, ఏదో ఒక బతుకు తెరువు కోసం సినిమాలో చేస్తారు, కానీ వాళ్ళ అభిమానంతో వాళ్ళకి కూడా సమాజం పట్ల హెల్పింగ్ నేచర్ చేయాలనే కదా మనం సెలబ్రిటీలు అంటాం. కానీ వాళ్ళు మంచి చేయడానికి క్యాండిడేట్లుగా నిలబడుతున్నారు, అది మనం గుర్తించాలి. చిరంజీవి గారు ఎప్పుడైనా ఫస్ట్ నుంచి కూడా మంచి తరపున నిలబడేవాళ్ళు. కాకపోతే జనాలు ఏంటంటే 2014 ఆ టైంలో గెలుచుకోలేకపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఎలాంటి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు బ్రదర్? ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు, పెద్ద పెద్ద కంపెనీలు, ఉపయోగాలు. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అని ఖాళీగా కూర్చోకుండా ఉద్యోగ ఉపాధులు